పాచిపేట మండలంలోని పెదకంచూరు ప్రాంతంలో అల్యూమినియం ఫ్యాక్టరీ ఏర్పాటు పేరుతో గిరిజన భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేశారు. జన్ని సోమయ్య ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలో అధికారులు ప్రజల అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. సిపిఎం నాయకుడు కోరాడ ఈశ్వరరావు మాట్లాడుతూ గ్రామ సభలు నిర్వహించి గిరిజనుల అభిప్రాయాలను గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు. పీసా చట్టం అమలు చేయాలని, గిరిజన హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. వాళ్ళు వచ్చి మాకు బెదిరించి చూడు ఇప్పుడు కూడా ఇప్పుడు చుప్పాటు ఒక కొట్టేసి కిందన ఎలాగ ముక్కలు వేయడము మళ్ళీ తమలపాత్రలు చేసిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ నదులలో అంతా మాకు బెదిరిస్తున్నారు. ఇప్పుడు మీరు ఎవరు మీరు ఇక్కడ తోడు కొట్టడము అని బెదిరించారు. మరి తోడు కొనకపోతే పట్టలు ఎందుకు ఇచ్చింది? అడవాటు పట్టలని మేము అడుగుతున్నామండి. దానికోసం మాకు ఇప్పుడు మరి పట్టలు ఇవ్వడం మానాలి, తోలి ఇచ్చేసి మళ్ళీ బెదిరించి మన ఎలా అవుతుంది మాకు. మేము ఇప్పుడు ఎండలు పడిపోవడం మాకు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మాకు రాత్రి పక్కన నిద్ర లేదు వచ్చరికాలు. కంచూరులో ఇక్కడ స్వామయ్య గారు జన్ని స్వామయ్య గారు ఆధ్వర్యంలో మనం ఇక్కడ సభ ఈ రచ్చబండ కార్యక్రమం పెట్టుకోవడం అనేది జరిగింది. నేను మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చిన మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే రెవెన్యూ అధికారులు, జిల్లా ఉన్నతాధికారులు, కాబట్టి రాష్ట్ర డైరెక్టర్ సంబంధించి వచ్చారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా వచ్చారు. సిఏ గారు, ఎస్ఐ గారు అందరూ సమక్షంలో ఇక్కడ అల్యూమినియం కంపెనీ కడతాము, దానివలన ఈ భూసేకరణ అంతా చేద్దామని పద్ధతితో వాళ్ళే మాట్లాడి వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చేసి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే దానికి సంబంధించి గిరిజనులందరూ కూడా భయాందోళన చెందే పరిస్థితి. ఇక్కడ బొర్రమావిడి అయితేనేమి, అక్కడ చేపరాయవలస అయితేనేమి, ఇక్కడ కంచూరు ఈ గ్రామాలు ఉన్నాయి. ఇటువంటి ఒక 6-7 గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులందరూ కూడాను భయాందోళన చెందిపోయినటువంటి పరిస్థితిలాగా ఏర్పడింది. అధికారులు ఏదైనా జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామ సభలు పెట్టి ప్రజలకి చైతన్యవంతం చేసి మాట్లాడాలి. అది రెవెన్యూ అధికారులనే సమస్యలు పెట్టాలి. కానీ ఏది జరగకుండా ఇక్కడ భూముల్ని ఇక్కడ కంపెనీ పెట్టేస్తాం, ఇవన్నీ ఖాళీ చేయించేస్తాం అనే పద్ధతిలో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? కాబట్టి తాతల కాలం నుంచి పూర్వం నుంచి సాగు చేస్తున్నటువంటి భూములకి ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో పట్టాలు కూడా మంజూరు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితిలో ఈ హక్కులు కల్పించకుండా ఈ విధంగా గిరిజనులకి ఇలాగా భయాందోళన చేసే విధంగా ప్రకటనలు అధికారులు చేయడం, అది ఐఏఎస్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధంగా వ్యవహరించడం కరెక్ట్ కాదనేసి మేము భావిస్తున్నాం. అందువలన వెంటనే ఇక్కడ కంచూరులో ఈ సమస్య పరిష్కారం సంబంధించి ఇక్కడ గ్రామాలందరితో పాటు ఒక గ్రామ సభ పెట్టాలి. గ్రామాలందరితో పాటు సభ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొని, ఇదిగో ఇక్కడ మేము అల్యూమినియం కంపెనీ కడుతున్నాం, ఇంతమందికి మీ ఉద్యోగాలు వస్తాయా, లేకపోతే ఇదేంటి మీ భూముల సమస్య అనేది మాట్లాడాలి. ఇవేవి మాట్లాడుకుంటా ఇలాగా గిరిజనుల్లో అభద్రతా భావం, భయాందోళన చేసే విధంగా అధికారులు ప్రకటించడం సరైనది కాదని భావిస్తూ, రేపు దీనికి సంబంధించింది అవసరమైతే ఇది రెవెన్యూ కార్యాలయం దగ్గర కూడా అవసరమైతే మేము వినతిపత్రం ఇస్తాం. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ కూడా వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ మన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కడతామన్నారు, దానికి జీవోలు విడుదల చేశారు. అక్కడ జీవోలు విడుదల చేసి ఇప్పుడు మరి ఆపేస్తామని చెప్పారు. ఆపేయడం అంటే విడుదల చేసినటువంటి జీవో నెంబర్ 2, 13, 40 సంబంధించిన జీవోలు ఉన్నాయి. పాడేరు వరకు కూడా పోరాటాలు జరుగుతున్నాయి. మరి ఆ జీవోలు కూడా రద్దు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం. ఆ విధంగా చేసి ఇచ్చేయాలని కోరుతున్నాం. లేదంటే దీని మీద పెద్ద ఎత్తున మన ఆందోళన కార్యక్రమాలు చేయక తప్పదు. ఆదివాసీ చట్టాలని, ఆదివాసీ హక్కుల్ని కాలరాసే విధంగా గిరిజన చట్టాల్లో మార్పు తీసుకురావడం కోసం ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తున్నాయి. కాబట్టి ఏదైతే పోరాడి సాధించుకున్నటువంటి అటవీ హక్కుల చట్టం అయితేనేమి, ఉపాధి హామీ చట్టం అయితేనేమి, పీసా చట్టం అయితేనేమి, గ్రామ సభలు, 5th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడాను మరి దృష్టి పెట్టుకుని ఆ చట్టాలను మార్చేసి గిరిజనులకి హక్కులు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దీనికి అందరూ కూడా ఐక్యంగా నిలబడాలని, రానున్న కాలంలో మన ప్రజా సంఘాలు, గిరిజన సంఘాలు, సిపిఎం చెప్పినటువంటి విషయాలపైన అవగాహన చేసుకుని అధికారుల దృష్టికి రావాలని కోరుతున్నాం.